Yeah, good evening, all of you. Good evening, sir. Yeah, very good evening. సో లాస్ట్ క్లాసెస్ లో చేస్తున్నారా విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫుల్ కాన్ఫిగరేషన్ చేస్తున్నారా? ఎనీ డౌట్స్? క్లియర్? Clear అండి. యా, డన్ గైస్. సో లైక్ టుడే మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించిన వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ లైక్ పేమెంట్ క్లియరింగ్ అనేది క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, రియల్ టైమ్ లో మనకి చూస్తున్నట్లయితే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వస్తుంది. వీటితో పాటు జిఎస్టి కూడా ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే లైక్ ఈ కాన్ఫిగరేషన్స్ నిన్నటి వరకు క్లియర్ గా యూజర్ రెఫరెన్స్ స్క్రీన్ వరకు మీరు చేస్తున్నారు. యూజర్ రెఫరెన్స్ స్క్రీన్ క్లియర్ గా మీరు తెలుసుకోవడం జరిగింది. సో ఈ రోజు మనకి పోస్టింగ్ వెండర్ ఇన్వాయిస్ అండ్ వెండర్ పేమెంట్ వీటిని చెక్ చేస్తాం. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ ని స్టెప్ బై స్టెప్ మీరు ఈక్వల్ గా నీట్ గా పెట్టుకోవాలి. కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఈ ట్యాక్స్ కోడ్స్, ఇన్వాయిస్ పోస్టింగ్, పేమెంట్ పోస్టింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిని బాగా మీరు అర్థం చేసుకుంటే చాలు, క్లియర్ గా సబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో లైక్ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఒకటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తారా విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించి? క్లియరా? యా. సో లైక్ ఫార్మ్ 16 అంటే ఏంటి? ఫార్మ్ 16 సో ఇంట్రెస్ట్ పైన అమౌంట్ ఇండైరెక్ట్ ఇన్కమ్ గెయిన్ చేసినప్పుడు ఫార్మ్ 16 ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో సబ్మిట్ చేసేసి ఆ ఇంట్రెస్ట్ రిబేట్ తీసుకోవడమే విత్ హోల్డ్. ఓకే, ఫార్మ్ 16 అంటే ఏంటంటే యా, సో మనము సంపాదించే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాని మీద మనకి కంపెనీ వాళ్ళు మన పేరు మీద టీడీఎస్ కి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఫార్మ్ 16 సబ్మిట్ చేస్తారు. ఓకే, మనం తీసుకోవాలి, కంపెనీ దగ్గర తీసుకుని అది ఆడిటర్ సబ్మిట్ చేసుకోవాలి. ఓకే, మన దగ్గర ఎంతైతే అమౌంట్ కట్ చేసుకున్నారో ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ రావడానికి ఛాన్సెస్ కూడా ఉంటుంది ఇన్ ఫార్మ్ 16. ఓకే, సో ఈ డిడక్షన్ వేటి మీద పడుతుంది? సెక్షన్స్ ఏమున్నాయి, ఐడియా ఉన్నాయా? ఎన్ని సెక్షన్స్, ఎలాంటి సెక్షన్స్ మీద కట్ అవుతుంది విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది? ఇన్కమ్ ట్యాక్స్ ఏ యాక్ట్ ప్రకారం కట్ చేసుకుంటారు విత్ హోల్డింగ్ ట్యాక్స్ ని ఇండియాలో? 1971 E194 సార్. సెక్షన్ ఏ ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ కింద ఏ యాక్ట్ ప్రకారంగా టీడీఎస్ అనేది ఒక మనిషి తను సంపాదించిన ఇన్కమ్ మీద కట్ చేసుకుంటారు? అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. వెరీ గుడ్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా టీడీఎస్ ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, డన్. సెక్షన్స్ ఏ దాని కింద ఎలాంటి ఇన్కమ్స్ మీద కట్ చేస్తారు చెప్పండి? ఎలాంటి ఇన్కమ్స్ మీద కట్ చేస్తారు టీడీఎస్ అనేది? పేమెంట్ పర్చేస్ ఆఫ్ గూడ్స్. ఎలాంటివి? లాటరీస్, ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్, మోర్ దాన్ శాలరీ, ఇంకా క్యాపిటల్ గెయిన్స్ పైన, ఇంకా ఇన్కమ్ ఆన్ రెంట్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. ఓకే, ఇంకా బ్రోకరేజ్ కమిషన్ సార్. విన్నింగ్ హార్స్. ఓకే, సో ఎంప్లాయీ సాలరీస్ మీద, ప్రొఫెషనల్ ఫీజెస్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, కమిషన్ ఆన్ బ్రోకరేజ్, ఈపీఎఫ్, ఓకే, డివిడెండ్స్, ఇలా రకరకాల వాటి మీద టీడీఎస్ అనేది కట్ చేసుకోవడం జరుగుతుంది. వాటికి సెక్షన్స్ కూడా ఉంటాయి. ఆ సెక్షన్స్ ప్రకారంగా వాళ్ళు టీడీఎస్ అనేది కట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం ఒక వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం ఏసేపీ. AP60 ఒక వెండర్ని సెలెక్ట్ చేద్దాం, టాటా ఐటీ సొల్యూషన్స్.
50,000. రెంట్ తీసుకుంటాము. TDS ఆన్ రెంట్. పర్చేస్ తీసుకోకుండా రెంట్ తీసుకుంటాను. ఓకే, ఎంట్రీ ఇస్తున్నాం. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ టిక్ పడాలి. పడిన తర్వాత ఇక్కడ బేసిక్ డేటా, పేమెంట్ డీటెయిల్స్, ట్యాక్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో నువ్వు ఏవైతే ట్యాక్స్ టైప్ ఇచ్చుంటావో వాటిని ఇక్కడ పిక్ అవ్వాలి. ఇక్కడ పిక్ అవ్వలేదంటే నువ్వు ఎక్కడో మిస్టేక్ చేసావని అర్థం. ఓకేనా? ఎంట్రీ ఇచ్చిన తర్వాత గ్రీన్ టిక్ పడాలి. పడిన తర్వాత ఇక్కడ విత్ హోల్డింగ్ ట్యాక్స్ తీసుకోవాలి. ఓకే, బేసిక్ డేటా సిమ్యులేట్. ఓకే, చూడండి, రెంట్ అకౌంట్ యాక్చువల్గా 50,000 రెంట్ అయితే సో 500 TDS ఆన్ రెంట్ కట్ అయింది. TDS రిమైనింగ్ 49,500 టాటా ఐటీ సొల్యూషన్స్ కి ఇవ్వాల్సి వస్తుంది. సేవ్. డాక్యుమెంట్ 2022 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, నెక్స్ట్ FB L1N. FB L1N పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. టాటా ఐటీ సొల్యూషన్స్ ఎగ్జిక్యూట్. ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత ఉందమ్మా? KR 49,500 ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం క్లియర్ చేయాలి. ఎంత అమౌంట్ క్లియర్ చేయాలండి? 49,500 చేయాలా లేదంటే ఎలాగా? చెప్పండి. మళ్ళీ ఒకసారి క్వశ్చన్. అమౌంట్ 49,000 క్లియర్ చేయాలా లేదంటే ఎట్లా అండి? 50,000 క్లియర్ చేయాలా? యాక్చువల్గా ఇన్వాయిస్ వచ్చేసి మనకి 50,000, కానీ ఇక్కడ ఎంత కట్ అయింది? 500 కట్ అయిపోయింది. 49,500 ఉంది. ఇప్పుడు ఈ అమౌంట్ పే చేయాలా 50,000 పే చేయాలా? చెప్పండి. 49,500 పే చేసాం. ఎంత అండి? 49,500 పే చేస్తాం. పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. Digit. ఇక్కడ 49,500 చూద్దాం ఎర్రర్ ఏమైనా వస్తుంది. చూడండి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, అమౌంట్ ఎంటర్డ్ 49,500, అసైన్డ్ 49,000, నాట్ అసైన్డ్ 500, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. ఎట్లా మరి? ఇక్కడేమో 49 చూపిస్తుంది. అక్కడ డబుల్ క్లిక్ చేయండి, క్యాష్ డిస్కౌంట్ దగ్గర. ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ -500 పెట్టేస్తాం. రావట్లేదు. ఓకే, సో మనం ఇక్కడ ఎంత ఇవ్వాలి అంటే $49,000 ఇవ్వాలి. అంటే ఇన్వాయిస్ లెవెల్లో 500, పేమెంట్ లెవెల్లో 500 కట్ అవుతుంది. అప్పుడు అమౌంట్ మ్యాచ్ అవుతుంది. బట్ అక్కడ మాత్రం 49,500 ఉంటుంది వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో, కానీ ఇక్కడ పే చేసినప్పుడు 49,000 పే చేయాలి. అది ఆటోమేటిక్గా 0 అయిపోతుంది వాల్యూ. చూడండి, అయిపోయింది. అది ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ పిక్ చేసుకుంటుంది బ్యాక్ ఎండ్. చూసారా, క్లియర్ అయిపోయింది. ఎందుకు సార్ అట్లా? సాఫ్ట్వేర్ డిఫాల్ట్. ఓకే, ఇప్పుడు మీకంటే ఐడియా ఉంది కాబట్టి తెలుసు చెప్తున్నారు. ఇప్పుడు మాకెట్లా తెలియాలి ఆ టైంలో? రియల్ టైంలో వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఏదైనా అక్కడ వెళ్ళిన తర్వాత క్లియర్. ఓకే, చూడండి, ఇక్కడ మాత్రం 49,500 క్లియర్ అయినట్టు చూపిస్తుంది. ఓకే, బట్ అక్కడ పేమెంట్ చేసేటప్పుడు 49 ఇస్తున్నాం. అంటే పేమెంట్ లెవెల్లో మనము ఫస్ట్ నుంచి చేసుకునేటప్పుడు వచ్చేటప్పుడు అంతా చూసారో లేదో, ఇన్వాయిస్ లెవెల్లో తీసుకుంటున్నాం, పేమెంట్ లెవెల్ తీసుకున్నాం, ఇన్వాయిస్ లెవెల్ తీసుకున్నాం, ట్యాక్స్ కోడ్స్ కానీ ట్యాక్స్ టైప్స్ కానీ అన్ని కూడా ఇన్వాయిస్ లెవెల్, పేమెంట్ లెవెల్, ఇన్వాయిస్ లెవెల్, పేమెంట్ లెవెల్ అలా తీసుకుంటూ వస్తున్నాం. ఆ విధంగా ఇక్కడ కట్ చేసుకుంటాం.
సో దీన్నే మనం ఇన్వాయిస్ లైక్ విత్ హోల్డింగ్ పేమెంట్స్, మాన్యువల్ పేమెంట్స్ మనం ఈ విధంగా చేస్తాం. ఇంకొక ఎంట్రీ పాస్ చేస్తాను చూడండి. 1 lakh ఇస్తాను, ఏపీ 60. చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నా ఆటోమేటిక్గా చాలా ఈజీగా ఉంటుంది. $1 lakh. Withholding tax. Basic data. Simulate. ఇక్కడ చూడండి 1000 రూపీస్ తీసుకుంది. ఓకే, సేవ్. బ్యాక్ వెండర్ లైన్ డిస్ప్లే, ఎగ్జిక్యూట్. ఇక్కడ చూసారా 99,000 చూపిస్తుంది. ఓకే, ఇక్కడ 99,000 చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఎంత పే చేయాల్సి వస్తుంది అక్కడ? F-53. ఇప్పుడు ఎంత పే చేయాలమ్మా? 99 98? 98,000 సార్. ఫస్ట్ 99 ఇద్దాం, చూద్దాం. చూడండి ఇక్కడ 98. బ్యాక్. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూడండి, లిస్ట్ రిఫ్రెష్. ఇలా ఈ విధంగా మనం చేస్తాం. మీకు సమ్ టైమ్స్ సర్టిఫికేషన్ ఎర్రర్ అనే, మీరు విత్ హోల్డింగ్ ట్యాక్స్ చేసేటప్పుడు సర్టిఫికేషన్ ఎర్రర్ అనే వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఓకే, SPROలోకి వెళ్ళాలి. SAP రెఫరెన్స్ నెంబర్, లాజిస్టిక్ జనరల్, ఇక్కడ తర్వాత ఇక్కడ ట్యాక్స్ అండ్ అకౌంట్స్, అంటే ఎంట్రీ పాస్ చేసేప్పుడు సర్టిఫికేషన్ నెంబర్ అని చూపిస్తుంది. ఇండియా అంటే నువ్వు ఇండియా అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నావని. తర్వాత బేసిక్ సెట్టింగ్స్, మెయింటైన్ కంపెనీ కోడ్ సెట్టింగ్స్. ఇక్కడ కొత్తగా నువ్వు క్రియేట్ చేసుకోవాలి. న్యూ ఎంట్రీస్, పెన్ 1, ట్యాక్స్ ఐటమ్, ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్, ఇలా ఇచ్చుకొని సేవ్ చేసుకోవాలి. అప్పుడు ఆ సర్టిఫికేషన్ నెంబర్ రేంజ్ ఎర్రర్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇలా మీరు ఆ ఎర్రర్ ఎంట్రీ పాస్ చేసినప్పుడు వస్తుంది, అది మీరు ఇలా చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఆ ఎర్రర్ ఏంటి అనేసి నేను ఒకసారి గ్రూప్ లో వేస్తాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ చేసిన లింక్ ఒకసారి చూడొచ్చు. దీన్ని విత్ హోల్డింగ్ ట్యాక్స్ లైక్ అండ్ TDS, ఇండియాలో అయితే TDS అంటారు, అదర్ కంట్రీస్ అయితే దీనికి విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్ అంటారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్. ఓకే, క్లియర్? Yeah, good evening all of you. Hello. Good evening, sir. Yeah, very good evening. So, I think last class చేస్తున్నారు అనుకుంటున్నాను. క్లియరా? Yes, sir. యా, వచ్చిందా మనకి ప్రాఫిట్ సెంటర్ చేస్తున్నారమ్మా? ఎనీవన్? ఓకే, వెరీ గుడ్. సో లాస్ట్ క్లాసెస్ క్లియర్ చేశారు అనుకుంటున్నాను. సో ఫస్ట్ క్లాస్ చెప్తారు, తర్వాత ఎవరైతే PPT ప్రజెంటేషన్ చేస్తారో వాళ్ళు రెడీగా ఉండండి. ఓకేనా? ఇప్పుడు టేబుల్స్, డేటా టేబుల్స్, మీరు స్టార్టింగ్ నుంచి చేసిన వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ డేటా మొత్తం, అంటే మాస్టర్ డేటా మొత్తం, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కస్టమైజింగ్ డేటా, ఈ డేటా మొత్తం కూడా మనము టేబుల్స్ లో సేవ్ అవుతుంది అని చెప్పారు.
సో వాటన్నిటిని మనం SAP నుంచి ఎక్సెల్లోకి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, డేటాని ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, GL మాస్టర్ డేటా, ఓకే, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా, ఇదంతా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. రియల్ టైంలో కొన్ని కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ టైప్ చేసామంటే ఆటోమేటిక్గా ఆ డేటా లోపల ఎక్కడ ఉన్నా కూడా బయటికి వచ్చేస్తుంది. ఎలా వాటిని సెర్చ్ చేయాలి, ఏ విధంగా సెర్చ్ చేయాలి అనేది మనం చూద్దాం. ఓకే, చూడండి, GL మాస్టర్ డేటా టేబుల్స్. చూడండి, టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటా: GL మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, ఓకే, తర్వాత కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా. టేబుల్స్ డేటా ఎక్కడ సేవ్ అవుతుంది? SE16N లో డేటా సేవ్ అవుతుంది. ఈ డేటా ఈ టేబుల్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న డేటా ప్రతిదీ కూడా ఇలా టీ కోడ్స్ కొన్ని ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. వాటిని మనం సెర్చ్ చేసుకోవచ్చు. వీటిని మనం సెర్చ్ అనేది చేసుకోవచ్చు. ఎలా అనేది టుడే క్లాస్ లో నేను మీకు చూపిస్తాను. ఇంకా రియల్ టైంలో ఓకే చాలా ఉంటాయి. రియల్ టైంలో ఇంకా చాలా టీ కోడ్స్ ఉంటాయి. బట్ కొన్ని మాత్రం మనం ఏ విధంగా సెర్చ్ చేయాలి అనేది టుడే క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఐ థింక్ చాలా మంది రానట్టున్నారు ఈరోజు. డెమో ఇవ్వాలి అనేసా. చిన్న చిన్న వాటికి భయపడితే కాదు, డెమోస్ కి వాటికి. ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది రియల్ టైం. అప్పుడు ఎలా? బోర్డ్ ఆఫ్ మీటింగ్స్ లలో చాలా మంది కూర్చుంటారు కదా. యా, చూడండి, SE16N జనరల్ టేబుల్ డిస్ప్లే. టేబుల్స్ మాక్సిమం నెంబర్ ఆఫ్ హిట్స్ 500. సో చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ చూస్తే ఏం కనిపించలేదు కదా. ఎగ్జిక్యూట్ ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ టీ కోడ్, GL అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రెండు కలిపి చూడాలా. SKA1 ఎంటర్ ఇచ్చిన తర్వాత మరికొన్ని ఫీచర్స్ వస్తాయి. మాక్సిమం నెంబర్ ఆఫ్ హిట్స్ 500 ఉన్నాయి. అంటే చూడండి, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ 22,276 ఉన్నాయి. అంటే మనటి కాదు, వేరే వాళ్ళకి కూడా ఉంటాయి. దీంట్లో డిఫాల్ట్ గా సర్వర్ కదా, చాలా మందికి ఉంటాయి. ఇప్పుడు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనది ఇచ్చారనుకోండి, మన GLs మాత్రమే కనబడతాయి. అలా కాకుండా అందరినీ చూడాలనుకోండి, జస్ట్ SKA1 చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. చూడండి, మనటే కాదండి, చాలా మంది ఉంటాయి. చూడండి, 7 యూజర్ 42 ఉంటాయి, ఎవరో తెలియదు. 7 యూజర్ 49, 62 ఎవరో తెలియదు. వీళ్ళందరూ డేటా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది, GL అకౌంట్స్ ఉన్నాయి. అదే కదా మనకి ఇక్కడ చెప్పాడు, GL అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. అదే మనది మాత్రమే కావాలి, అప్పుడు మన బ్యాక్ ఎండ్ లో మన యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి. N1 ఎగ్జిక్యూట్. సో నువ్వు ఏవైతే నా యూజర్ లో నేను చేసి ఉంటానో, చూడండి, FI యూజర్ 42 ఉన్నది. నావి మాత్రమే చార్ట్ ఆఫ్ అకౌంట్స్, తర్వాత GL అకౌంట్స్ షో చేస్తుంది. నేను ఏవైతే క్రియేషన్ చేస్తానో అవి మాత్రమే కనబడతాయి. ఇలా సెలెక్షన్ చేసుకొని డీటెయిల్స్ అని కూడా ఇవ్వచ్చు. క్లయింట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, GL అకౌంట్స్, GL అకౌంట్ నెంబర్, ఓకే, ఇలా ఇలా ఇవ్వచ్చు. ఓకే, చూడడానికి బ్యాక్ నెక్స్ట్ SK18 డిస్క్రిప్షన్ GL అకౌంట్స్.
when one execute. చూసారా డిస్క్రిప్షన్, షార్ట్ డిస్క్రిప్షన్, లాంగ్ డిస్క్రిప్షన్, లాంగ్ జిఎల్ లాంగ్ టెక్స్ట్, లాంగ్వేజ్, డాటా ఆఫ్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్, వీటిని డిస్క్రిప్షన్ అంటారు. నెక్స్ట్ SKB1 జిఎల్ అకౌంట్స్ అండ్ కంపెనీ కోడ్స్ రెండు చూపిస్తుంది. మన కంపెనీ కోడ్ ఇస్తే మనటే కనపడతాయి, లేదు అందరికీ చూడాలంటే జస్ట్ SKB1 ఎగ్జిక్యూట్. మనదే కదా, చాలా మందికి వస్తాయి. కంపెనీ కోడ్, జిఎల్ రెండు చూపిస్తుంది. డీటెయిల్స్ నెక్స్ట్ PSEG డెబిట్ అండ్ క్రెడిట్ రెండు చూపిస్తుంది. ఇక్కడ 40 is the debit, 50 is the credit. మనకి మాత్రమే కావాలి అనుకుంటే మన డేటా మాత్రమే కనపడుతుంది. కావాలంటే వీటి జరుపుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ T001 కంపెనీ కోడ్స్. మన కంపెనీ కోడ్ మాత్రమే వచ్చింది. అదే మనం తీసేసామనుకో అందరికి వస్తాయి, సర్వర్లో ఉండే వాళ్ళందరికీ వస్తాయి. చూసారా ఎవరెవరితో వచ్చినాయి, ఇవన్నీ మనకి కాదు. నెక్స్ట్ TGSP బిజినెస్ ఏరియా వైజ్. మనటే కాదు అందరికి వస్తాయి. బిజినెస్ ఏరియా డిస్క్రిప్షన్. నెక్స్ట్ T004 ఓన్లీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇలా ఇలా జిఎల్కి సంబంధించిన జిఎల్ మాస్టర్ డేటా టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఇక్కడ చెకప్ చేస్తాం. ఇప్పుడు కస్టమర్ మాస్టర్ డేటా KNA1 అంటే కస్టమర్ మాస్టర్ డీటెయిల్స్, KNB1 అంటే కస్టమర్ కంపెనీ కోడ్స్, KNBV కస్టమర్ సేల్స్ డేటా, KLBకి బ్యాంక్ డీటెయిల్స్. చూడండి డీటెయిల్స్ మొత్తం కస్టమర్ మాస్టర్ డేటా మొత్తం మీరు ఏమేమి ఫిల్అప్ చేశారో ఆ డేటా అంతా కనబడుతుంది. ఇప్పుడు ఈ డేటాని ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి.
ఇక్కడ ఎక్స్పోర్ట్ స్ప్రెడ్షీట్, ఎక్సెల్ ఇన్ ఎగ్జిస్టింగ్. ఓకే, టేబుల్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఆ డేటా మొత్తం ఎక్సెల్ లోకి వచ్చేస్తుంది. ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో ఆ డేటా మొత్తం దీనిలోకి వచ్చేస్తుంది. మీకు దీంట్లో ఏదైతే అవసరం ఉంటుందో అవి మాత్రం మీరు తీసుకోవచ్చు. KNB1. మీ కంపెనీ కోడ్ ఇస్తే మీది మాత్రం వస్తుంది. ఎంతమంది కస్టమర్స్ డేటా ఉందో ఆ డేటా ఇక్కడ షో చేస్తుంది. KNBB. కస్టమర్ సేల్స్ డేటా. ఇది కస్టమర్ సేల్స్ డేటా. స్ప్రెడ్షీట్, ఎగ్జిస్టింగ్, ఇలా సెలెక్ట్ చేసుకుని డీటెయిల్స్ కావాలంటే డీటెయిల్స్ లో చూడవచ్చు. KNBK. బ్యాంక్ డీటెయిల్స్. బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే కనబడతాయి. ఇవి కస్టమర్ సంబంధించిన డేటా, కస్టమర్ మాస్టర్ డేటా. నెక్స్ట్ వెండర్ మాస్టర్ డేటా, LFA1. వెండర్ మాస్టర్ డేటా ఎలా ఉంటుంది?
చూడండి వెండర్ మాస్టర్ డేటాని ఎక్సెల్కి ఇలా ఎక్స్పోర్ట్ చేయాలి. LF viewer. సో ఓన్లీ వెండర్ ఫర్ కంపెనీ కోడ్. ఎంతమంది వెండర్స్ అయితే ఉన్నారో వాళ్ళ డేటా మాత్రం వస్తుంది. చూడండి. LFM2 పర్చేసింగ్ డేటా. LFBK బ్యాంక్ డీటెయిల్స్. ఏ బ్యాంకులతో ఏమేమి ట్రాన్సాక్షన్ చేస్తామో అవి ఇక్కడ షో చేస్తుంది. BKPF వెండర్ పేమెంట్. పేమెంట్స్ మనం చేసింటాం కదా ఆ డేటా. స్ప్రెడ్షీట్. ఇలా చూస్తాం. ఇది మా లైక్ ఇక్కడ వెండర్ మాస్టర్ డేటా ఇలా ఇండివిజువల్ గా చూస్తాం. అన్ని కలిసి రావు. టాలీలోగా SAPలో అన్ని కలిసి రావు. ఇలా ఇండివిజువల్ గా షో చేస్తుంది. ఇవే ఫైనల్ డేటా. ఈ డేటా ప్రకారంగానే వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తారు. సీనియర్స్ కానీ సూపర్ సీనియర్స్ కానీ ఓకే వాళ్ళకి ఏ డేటా కావాలనుకుంటే ఆ డేటాను తీసేసుకొని వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. మీరు SE16Nలోకి వచ్చి టేబుల్స్ అనేది మనకు మీ ఓనర్ వచ్చి ఏ డేటా అడిగితే ఆ డేటాని మీరు టైప్ చేసి ఎంటర్ చేశారంటే ఆటోమేటిక్గా మనకు షో చేసి చూపిస్తుంది. సో ఇక్కడ మనకి GL మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా, టీ కోడ్స్ కంపెనీలో డిఫాల్ట్గా ఉంటాయి. వాటిని మీరు సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేస్తే మీకు ఏ డేటా కావాలంటే ఆ డేటా మనకి క్లియర్గా చూపించేస్తుంది. ఫైనల్గా టేబుల్స్ లో డేటాని చూస్తారు. ఓకే సో ఇది ఓకేనా. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? సో ప్రెజెంటేషన్ రెడీనా స్వామి? రిక్వైర్మెంట్ దానికి తగిన విధంగా సాఫ్ట్వేర్ ఎప్పుడు తయారు చేయరు. సాఫ్ట్వేర్ తయారు చేస్తే దానికి తగిన విధంగా ఆ క్లయింట్ యొక్క అకౌంట్స్ ని మనము ప్రిపేర్ చేసుకోవాలి. లేదు నాకు ఇలాగే కావాలి అంటే ఆ ఫీచర్స్ SAPలో లేనప్పుడు అభ్యాపడితే కూర్చొని ఆ ఫీచర్స్ ని మనము కొత్తగా చేయించాలి. అది కూడా మీరు గమనించాలి. ఓకేనా? డన్. సో టుడే చూడండి, నిన్న మనం చేసామండి. నిన్న అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ క్లియర్ కట్ గా డిస్కస్ చేసాం. ఓకే
సో ఇక్కడ ఏవైతే అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ ఉన్నాయో వీటిని క్లియర్ గా మనము లైక్ క్రియేట్ చేసాం, ఎంట్రీస్ పాస్ చేసాం, తర్వాత FBL1 లో వెళ్ళి చెక్ చేసాం. ఇప్పుడు FBL1 లో ఉన్న వెండర్ లైన్ అండ్ డిస్ప్లే ఏవైతే పెండింగ్ ఇన్వాయిసెస్ ఉంటాయో వాటిని టుడే వచ్చేసి మనము క్లియర్ చేయాలి. టుడే మనము క్లియర్ చేయాలి. FB60లో మనము ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. F-53 వెండర్ పేమెంట్ చేస్తాం. ఎన్ని రకాలుగా చేయొచ్చు పేమెంట్స్ అంటే 3 రకాలుగా చేయొచ్చు. ఒకటి స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ అని 3 రకాలుగా చేయొచ్చు. అసలు ఏంటి సార్ ఈ మూడిటికి మీనింగ్ అని మీకు డౌట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఒక ఇన్వాయిస్ నువ్వు 10,000 రూపీస్ పాస్ చేసావు. ఆ 10,000 అమౌంట్ ని అట్ ఏ టైం క్లియర్ చేయడం. సింగిల్ ఓకే 10,000 అమౌంట్ ని టోటల్ అమౌంట్ ఒక్కసారి క్లియర్ చేయడం వన్ టైం. దీన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. పెండింగ్ అమౌంట్ ఏమి లేకుండా ఎంత అమౌంట్ ఉంటే 1 lakh కావచ్చు, 50,000 కావచ్చు, ఎంత ఉంటే అంత టోటల్ ఒకేసారి క్లియర్ చేయడాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. తర్వాత పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి 10,000 ఓకే. సో 10,000 ఇక్కడ 20,000 టోటల్ వాల్యూ ఎంత? 40,000 ఓకే. ఈ 40,000 లో 2 ఇన్వాయిసెస్ అట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. లేదు మనకి 40,000 లో 35,000 క్లియర్ చేయాలి. 35,000 క్లియర్ చేయాలి. అప్పుడు 35,000 క్లియర్ చేయాలి అంటే 3 ఇన్వాయిస్ లింక్ అవుతాయా? అవ్వవా? లింక్ అవుతావా? 2 ఇన్వాయిసెస్ పూర్తిగా క్లియర్ అయిపోతాయి. ఒక ఇన్వాయిస్ లో హాఫ్ పేమెంట్ క్లియర్ చేయాలి. దీన్నే పార్షియల్ క్లియరింగ్ అంటారు. నేను చెప్పిన లాజిక్ అర్థమైందమ్మా గైస్? లాజిక్ అర్థమైందా? ఓకే. 10,000 20,000 టోటల్ ఎంత? 40,000 ఓకే. ఈ 40,000 నేనేం చేస్తున్నానంటే అట్ ఏ టైం క్లియర్ చేయకుండా ఈ 40,000 లో 35,000 మాత్రమే పే చేస్తున్నాను. రిమైనింగ్ 5,000 అనేది పెండింగ్ బ్యాలెన్స్ అలాగే ఉండాలి. ఏ ఇన్వాయిస్ లో పెండింగ్ ఉండాలి? 1 లో ఉండాలా, 2 లో ఉండాలా అనేది నీ చాయిస్. సో 2 ఇన్వాయిస్లు అయితే క్లియర్ అవుతాయి. క్లియర్ గా 20,000 క్లియర్ అయిపోతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి క్లియర్ అవుతుంది. ఏదో ఒక దాంట్లో 5,000 మాత్రం మిగులుతుంది. దీన్నే పార్షియల్ క్లియరింగ్ అంటారు. ఇలా అని చూపిస్తాను. తర్వాత ఇప్పుడు 5,000 మిగిలిందని చెప్పాను కదా, ఇక్కడ 5,000 మిగిలి ఉంటుంది కదా. ఈ 5,000లో ఒక 2,000 క్లియర్ చేయొచ్చు. దీన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. ఆ 2,000 లో మళ్ళీ 1,000 క్లియర్ చేయొచ్చు. దాన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. ఆ 1,000 లో మళ్ళీ 500 క్లియర్ చేయొచ్చు. ఇది రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. ఇప్పుడు 10,000 ఉంది. 10,000 లో హాఫ్ క్లియర్ చేయొచ్చు 5,000. ఈ 5 లో మళ్ళీ హాఫ్ చేయొచ్చు 2,500. అట్లా మనకి హాఫ్ అమౌంట్ క్లియర్ చేసేదే రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. ఈ అమౌంట్స్ క్లియర్ అవ్వాలి అంటే మనం బ్యాక్ ఎండ్ లో టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఎవరికి? వెండర్స్ కి, కస్టమర్స్ కి ఒకటే ఉంటది. OB-A3లోకి వెళ్ళి మనం ఒక టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే ఈ అమౌంట్స్ క్లియర్ అవుతాయి, లేకపోతే అవ్వవు. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు SAP ఓపెన్ చేసి వెండర్ లైన్ అండ్ డిస్ప్లే నిన్న ఇన్వాయిసెస్ ఉన్నాయి కదా, ఆ పెండింగ్ ఇన్వాయిసెస్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి టీ కోడ్ ఏంటి? లైక్ FBL1N. మన పెండింగ్ ఇన్వాయిసెస్ ఏమున్నాయో చెక్ చేసుకోవాలి. మన కంపెనీ కోడ్ ఇవ్వాలి WEN1. తర్వాత నిన్న మన కంపెనీ కోడ్ ఇచ్చాం కదండి. ఇక్కడ చూడండి మన కంపెనీ కోడ్ లేదు, మనది ఇక్కడ ఇచ్చుకోవాలి, లేకపోతే మనకి రావు, లేకపోతే అందరికి వస్తాయి. టాటా IT సొల్యూషన్స్ ఎగ్జిక్యూట్.
నిన్న ఎన్ని ఇన్వాయిసెస్ ఉన్నాయి? 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి. 1,50,000 ఉంది. చూడండి, నిన్న బెల్ ఐకాన్ కనబడింది, ఈ రోజు ఇలా కనబడుతుంది. ఓవర్ డ్యూ. బెల్ ఐకాన్ ఉంటే నార్మల్, ఓవర్ డ్యూ ఉంటే ఇలా. ఓకే, సో ఇప్పుడు 2 ఇన్వాయిసెస్ ఉన్నాయండి. నేను మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తానండి. ఎక్కడికి వెళ్ళాలి? మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే ఈ సెషన్ ఇలాగే పెడుతున్నా, FB60కి వెళ్తున్నా. ఓకే, FB60లో నేను ఇన్వాయిసెస్ పాస్ చేస్తున్నాను టాటా మీద. మళ్ళీ 1 lakh ఇస్తున్నా. సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వెళ్ళండి, FB11లో వెళ్ళి లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఓకే, చూసారా? 18 నిన్న ఇన్వాయిసెస్ 2 ఉన్నాయి, ఈ రోజు ఇన్వాయిస్ 1 ఉంది. ఇక్కడ బెల్ ఐకాన్ కనబడుతుందా? ఇది డ్యూలో ఉందని అర్థం. ఇప్పుడు ఇక్కడ 3 ఇన్వాయిస్లు ఉన్నాయండి. ఇక్కడ 3 ఇన్వాయిస్లు ఉన్నాయి. నేను ఇక్కడ 50,000 ఉంది కదా, ఆ అమౌంట్ క్లియర్ చేయాలనుకుంటున్నా. టోటల్ అమౌంట్ పెండింగ్ ఏం లేదండి. పెండింగ్ ఏం లేకుండా టోటల్ అమౌంట్ 50,000 అట్ ఎ టైం నేను క్లియర్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు టీ కోడ్ ఏంటి మనకి? F-53. F-53లోకి వెళ్దాం. క్లాస్ F-53. చూడండి, పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ టుడే డేట్ ఇవ్వాలి. KZ పేమెంట్ క్లియర్ చేస్తున్నామంటే KZ. వెండర్ డాక్యుమెంట్ KR. వెండర్ పేమెంట్ KZ. గుర్తుపెట్టుకోండి. రెఫరెన్స్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. వెండర్ పేమెంట్ బ్యాంక్ SBI, HDFC బ్యాంక్ ఏదో ఒకటి తీసుకోండి. అమౌంట్ ఎంత? 50,000. వాల్యూ డేట్ ఇచ్చాడా లేదా చూద్దాం. టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్. పర్సన్ ఎవరు? టాటా. ఇప్పుడు ఇన్వాయిస్ పోస్ట్ అవుతుందా లేదా గమనించండి. ఎంత ఏమంటుంది ఇక్కడ? ఇన్ కంపెనీ కోడ్ when 1 the number range entry is missing for the year 2024. ఇప్పుడు మనం డాక్యుమెంట్ నెంబర్స్ క్రియేట్ చేసామండి. డాక్యుమెంట్ నెంబర్స్ డాక్యుమెంట్ టైప్స్ లో నెంబర్ రేంజెస్ క్రియేట్ చేసాం. అక్కడ మనం ఏం చేసాము? KRకి, KRకి, DRకి, SAకి ఈ మూడింటికి నెంబర్ రేంజ్ ఇచ్చాం. వెండర్ పేమెంట్కి ఇవ్వలే, కస్టమర్ పేమెంట్కి ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ నెంబర్ రేంజ్ ఇవ్వండి అంటుంది. ఇక్కడ N3 ఉంది. ఇక్కడ ఏముంది? N3. సో ఇక్కడ N3 అని ఇచ్చారు. కొన్ని సిస్టమ్స్ లో మార్చినారు అనమాట. ఓకే, చూడండి N3. ఓకే, ఇప్పుడు N3 వెళ్ళి నేను నెంబర్ రేంజెస్ ఇవ్వాలంటే టీ కోడ్ ఏంటి గ్లోబల్ సెట్టింగ్స్ లో చెప్పండి? OBD4 FBN1. FBN1. వెరీ గుడ్. ఒకసారి శ్రీనివాస్, FBN1 లో ఓకే KZ కి నెంబర్ రేంజ్ ఎంతుందో చూడు. ఇక్కడ N3 అని ఇచ్చారు, N3 అని ఉండదు. ఓకే, ఒకసారి నీ దాంట్లో చూడు. FBN1 KZ కి చూడు. KZ కి సరే, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయనా? అవసరం లేదు, జస్ట్ నువ్వు చూడు. ఓకే. FBN1 లోకి వెళ్ళి లేదంటే డాక్యుమెంట్ టైప్స్ ఉంది కదా, డాక్యుమెంట్ టైప్స్ లోకి వెళ్ళు. డాక్యుమెంట్ టైప్స్ టీ కోడ్ ఏంటి? OBD4. OBD4 కాదు, OBA4 చెప్పాలి. OBA7 సార్ డైరెక్ట్ గా ఇవ్వచ్చు కదా సార్. OBA7
చూడు. సార్ నా నెట్ స్లో ఉంది సార్. ఎవరు ఉన్నారమ్మా స్క్రీన్ ముందర? స్క్రీన్ ముందర ఎవరు ఉన్నారా? ఎస్ సార్. ఆ Anyone? రోజు మీరు ఎంట్రీ ప్లేస్ లో 19 పెట్టమన్నారు సార్. 19 అని వేరే సర్వర్ నుంచి ఇట్లా మీ మనకి దాంట్లో చేంజ్ చేస్తున్నారు అని. మీ దాంట్లో ఎంత ఉందో OBE చూడండి డాక్యుమెంటేషన్ లెవెల్. ఓకే ఓకే సార్, ఒక్క నిమిషం. ఎవరైనా సిస్టమ్ ముందర ఉంటే చూడండి. డాక్యుమెంటేస్ ఓబీఎస్ లోకి వెళ్ళి అక్కడ నెంబర్ ఎంత ఉంది కేజెడ్ ఓపెన్ చేయండి. కేజెడ్ ఓపెన్ చేసి నెంబర్ ఎంత ఉందో చూడండి. ప్రాపర్టీస్ లో నెంబర్ రేంజ్ ఉంటుంది. చూడండి OBA7 ఇక్కడ పొజిషన్ కేజెడ్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి నెంబర్ రేంజ్ ఎంట్రీ కాకుండా ఏముందో చూడండి. నా ల్యాప్టాప్ నెంబర్ రేంజ్ 15 ఉంది సార్. 15 15 ఎంత మిగతా వాళ్ళది మా మిగతా వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా? ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా సిస్టమ్ దగ్గర ఉంటే చూడండి నెంబర్ రేంజ్ ఎంత ఉందో. ఓకే ఓకే ఒక్కొక్క దాంట్లో ఒక రకం ఉంటుంది. చూద్దాం ఇది పడుతుందో లేదో. ఒకసారి N3 వేస్తున్నాను చూద్దాం. ఆల్మోస్ట్ N3 అని రాదు. 15 ఉందా? 15 మార్చి ఒకసారి సేవ్ చేద్దాం. కేజెడ్ 15 కదా? అవును సార్. ఒకసారి చూద్దాం. 15 ఇస్తున్నా. 2024 ఇక్కడ 3000 వరకు తీసుకున్నాం. 1000 2000 3000 ఇక్కడ 3001 నుంచి తీసుకున్నాం. 4000. సార్ ఇప్పుడు OBA7 డైరెక్ట్ గా చేయొచ్చు కదా సార్. ఇప్పుడు 15 ఉంది, పక్కన నెంబర్ రేంజెస్ అని ఉంది కదా సార్, దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్ అయిన చేయొచ్చు కదా. ఏది ఇప్పుడు చేసింది అక్కడి నుంచే కదా, డైరెక్టే కదా. OBA7 చూడు నెంబర్ చూడమని చెప్పిన అంతే. ఓకే ఎర్రర్లోకి వెళ్ళండి. F-53 చూడండి. నెక్స్ట్ ఏముంటుంది? an entry in field item text is not permitted. టెక్స్ట్ అవసరం లేదండి. నెక్స్ట్ ఏముంటుంది? the entry FBN1 is missing in table T0433. ఓకే దీనికి గల సొల్యూషన్ ఏంటి అంటే ఎలా తెలుస్తుంది? దీనికి ఇదే సొల్యూషన్ అంటే చేయగా మీకు తెలుస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్ OBA3లోకి వెళ్ళి ఒక టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే ఒక టాలరెన్స్ గ్రూప్ /n OBA3. ఎందుకు అంటే ఒక కస్టమర్ కి ఒక వెండర్ కి లిమిట్ ఎంత వరకు ఇవ్వాలి అని అర్థం. FBN1 టాలరెన్స్ గ్రూప్ కూడా FBN1 ఇచ్చుకోండి. టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ ఆర్ కస్టమర్. ఇక్కడ పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ 100 రూపాయలకు 5 రూపీస్ తక్కువ ఉన్నా, 100 రూపాయలకు 5 రూపీస్ ఎక్కువ ఉన్నా 100 రూపాయలు అయ్యే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. నో నీడ్. సేవ్. ఇప్పుడు ఈ BEN1 అనే దాన్ని ఎక్కడ ఇవ్వాలా అంటే మీరు నిన్న క్రియేట్ చేశారండి. ఇక్కడ వెండర్స్ ని క్రియేట్ చేశారు కదా XK01 లో. వాళ్ళకు బ్యాక్ ఎండ్ లో వెళ్ళి వెండర్ మాస్టర్ చేంజెస్ XK02 ఇక్కడికి వెళ్ళి ఆ FBN1 ఏదైతే ఇచ్చున్నావో టాలరెన్స్ గ్రూప్ బ్యాక్ ఎండ్ లో సెట్ చేయాలి. 100 మంది వెండర్స్ ఉన్నా అందరికి ఒకటిసారి సెట్ చేయాలి, లేకపోతే నీకు ఎంట్రీ పాసిబుల్. ఇప్పుడు XK02లోకి వెళ్ళాం.
టాటా ఐటీ సొల్యూషన్స్ సెలెక్ట్ చేయి, ఎంటర్ 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 ఎంటర్. ఇక్కడ ఇవ్వాల పేమెంట్ టర్మ్స్ దగ్గర పెన్ 1. ఇలా నువ్వు 100 మంది వెండర్స్ ఉంటే 100 మందికి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎంట్రీ పేమెంట్ క్లియర్ అవ్వదు. 80 తీసుకున్నావు. నెక్స్ట్ జాను తీసుకో. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రెష్ గా వేయాలి ఎంట్రీ. -53. ఇప్పుడు ఎంట్రీ పాస్ అవుతుందో లేదో చూడండి. టెక్స్ట్ కూడా అవసరం లేదు కదా. ఎంటర్. వచ్చిందా ఎంట్రీ? లోపలికి వెళ్ళామా? ఎస్. అక్కడ N3 కాదమ్మా, అక్కడ మీరు మార్చుకోండి. 15 ఈజ్ కరెక్ట్. ఓకేనా? సో చూడండి, ఎవరో నా దాంట్లో ఏం చేశారంటే ఎవరో మార్చారు. అట్లా చెక్ చేసుకోవాలా వేరే సర్వర్లో. ఇప్పుడు చూడండి మా 2001, 2002, 2003 3 ఇన్వాయిస్లు వచ్చాయి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్ని 3 ఉన్నాయి. డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. ఒకటే మన అమౌంట్ బయట ఇచ్చాం. ఓకే, యాక్చువల్గా అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్డ్ 2,50,000, 2,50,000, నాట్ అసైన్డ్ 2 lakhs. ఇప్పుడు ఇక్కడ 0 రావాలా. ఈ 2 అమౌంట్లు మ్యాచ్ అయిపోయి ఇక్కడ 0 రావాలా. సో అప్పుడు ఈ 3 యాక్టివ్ లో ఉన్నాయి ప్రజెంట్. మనది ఏ అమౌంట్ క్లియర్ చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ యాక్టివ్ లో పెట్టి రిమైనింగ్ అమౌంట్లు ఇన్యాక్టివ్ లో మార్చాలి. అప్పుడు ఈ 1 lakhs మీద క్లిక్ చేయండి. బ్లాక్ కలర్ గా మారిపోతుంది. దీని మీద 2 times ప్రెస్ చేయండి, బ్లాక్ కలర్ గా మారిపోతుంది. ఇక్కడ చూడండి, అమౌంట్ ఎంటర్డ్ 50, అసైన్డ్ 50, నాట్ అసైన్డ్ 00. ఇక్కడ చూసారా, స్టాండర్డ్, పార్షియల్ అమౌంట్, రెసిడ్యువల్ అమౌంట్. ఇవి కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చేసేది స్టాండర్డ్ అంటే 50,000 మాత్రమే టోటల్ అమౌంట్ క్లియర్ చేస్తున్నాం. ఇప్పుడు సేవ్ చేయండి. డాక్యుమెంట్ 3001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు ఆ అమౌంట్ క్లియర్ అయిందా లేదా అంటే FBL1 వెళ్ళి చెక్ చేయాలి. ఒకసారి లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్. క్లియర్ అయిందా? 50,000 క్లియర్ అయింది. ఇప్పుడు ఓన్లీ 2 lakhs కనబడుతుంది. నీ క్లియర్ అయింది చూడాలి అంటే ఎక్కడ వెళ్ళాలి? బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ ఐటమ్స్ కాకుండా క్లియర్డ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లియర్డ్ ఐటమ్స్ లోకి వచ్చి టుడే డేట్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్. చూసారా, 50,000. KR అంటే వెండర్ డాక్యుమెంట్, KZ అంటే వెండర్ పేమెంట్. 50,000, 50,000. అక్కడ రెడ్ కలర్ లో ఉండేటి ఇక్కడ గ్రీన్ కలర్ లాగా మారిపోతాయి. ఓకే, మళ్ళీ బ్యాక్, మళ్ళీ ఓపెన్ ఐటమ్స్ లో సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు 2 lakhs ఉందండి. ఈ 2 lakhs లో 1,50,000 క్లియర్ చేయాలి. ఒక ఇన్వాయిస్ పూర్తిగా క్లియర్ అవుతుంది, ఒక ఇన్వాయిస్ హాఫ్ అమౌంట్ క్లియర్ అవుతుంది. దాన్నే పార్షియల్ క్లియరింగ్ అంటారు. పార్షియల్ క్లియరింగ్. చూద్దాం. మళ్ళీ F-53కి వెళ్ళండి, పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్. ఓకే, డాక్యుమెంట్ డేట్, రెఫరెన్స్ నెంబర్, వెండర్ పేమెంట్, బ్యాంక్ డీటెయిల్స్. ఇప్పుడు 1,50,000 ఇస్తున్నా అమౌంట్. చూడండి మా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1 ఉంది. అమౌంట్ ఎంటర్డ్ 1,50,000, అసైన్డ్ 2 lakhs, నాట్ అసైన్డ్ 50,000. డాక్యుమెంట్ చూడండి, 2 ఉంది, 3 ఉంది. ఎక్కడ ఉన్నాయి ఇవి? వెండర్ లైన్ డిస్ప్లే ఉన్నాయి కదా, ఇక్కడ ఏవైతే కనబడుతున్నాయో యాజ్ ఇట్ ఈస్ గా అవే అక్కడ కనబడతాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ పార్షియల్ అమౌంట్ ఉంది, పార్షియల్ అమౌంట్ దగ్గర క్లిక్ చేయండి. పార్షియల్ అమౌంట్ క్లిక్ చేస్తానే ఇక్కడ నెట్ అమౌంట్ ఏదైతే ఉందో అవే అమౌంట్లు ఇక్కడ కూడా చూపెడతాయి. ఓకే, ఈ రెండిట్లో 2 lakhs 2002 నా క్లియర్ చేయాలనుకుంటున్నావా, 2003 నా? ఈ రెండిట్లో ఒకటేమో ఫుల్ గా క్లియర్ అయిపోతుంది, మరొకటేమో హాఫ్ అమౌంట్ మిగిలిపోతుంది. ఓకే, 2002 ఇది మొత్తం క్లియర్ అయిపోయి, డోంట్ వరీ. 2003 ఉంది కదా, దీంట్లో హాఫ్ అమౌంట్ క్లియర్ అవ్వాలి.
అప్పుడు ఈ 1 lakh ఉంది కదా, దీని మీద 2 times ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా -50,000 లెస్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 1,50,000 2 lakhs, ఇక్కడ 50 పెండింగ్ చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 times ప్రెస్ చేసే అనుకో ఆటోమేటిక్ గా 50,000 వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి అమౌంట్ ఎంటర్డ్ 1,50,000, అసైన్డ్ 1,50,000, నాట్ అసైన్డ్ 00. సేవ్. ఇక్కడ ఒకసారి మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి టెక్స్ట్ చూద్దాం. సేవ్. క్లియర్ అయిపోయిందా? డాక్యుమెంట్ 3002 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు FB L1 వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు డిఫరెన్స్ ఏం కనబడుతుంది? రిఫ్రెష్. చూసారా? ఓన్లీ 50,000 మాత్రమే కనబడుతుంది. ఓకే. సో KZ 50,000, 2003 1 lakh. ఎందుకు ఇక్కడ 1 lakh కనబడుతుందమ్మా? 15 కదా కనబడాల్సింది. ఎందుకు 1 lakh కనబడుతుంది? చెప్పండి. 2002 అనేది టోటల్ గా క్లియర్ అయిపోయింది. ఓకే. 2003లో 1 lakh లో 50,000 కట్టాం. ఇంకా 50,000 పెండింగ్ ఉంది కాబట్టి అది అలాగే స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఆ 50,000లో నేనేం చేస్తానంటే 50,000లో 20,000 కడతా. రెసిడ్యువల్ క్లియరింగ్. పార్ట్స్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు రెసిడ్యువల్ క్లియరింగ్ చేద్దాం. మళ్ళీ F-53కి వెళ్ళండి. చాలా బాగుంటది అర్థం చేసుకుంటే. ఇప్పుడు వచ్చేసి 20,000 వేస్తున్నా. 50,000లో 20,000 వేస్తున్నా. చూడండి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 20,000, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 30,000. ఇప్పుడు అమ్మా అమౌంట్ అనేది 1 lakh లో తగ్గించాలా, 50,000 లో తగ్గించాలా, దేనిలో తగ్గించాలండి? 50,000 లో. 50,000 సార్. KR లో అమౌంట్ ఉందా, KZ లో అమౌంట్ ఉందా? ఇప్పుడు రిమైనింగ్ 50,000 అనేది KZ సార్. KZ లో ఉందా? KR ఎట్లా ఉంటుందండి KZ లో అమౌంట్? చెప్పండి స్వామి, వీడియో ఆఫ్ చేయండి. ఇప్పుడు KR అనే ఇన్వాయిస్ 1 lakh ఉంది. ఆ 1 lakh లో మనం 50,000 క్లియర్ చేసాం. ఓకేనా? ఇంకా రిమైనింగ్ 50,000 అనేది KR లోనే ఉంటది, KZ లో కాదు. ఓకే. స్వామి వీడియో ఆఫ్ చేయండి. చేస్తున్నాను. సార్ KR అంటే ఇన్వాయిస్, KZ అంటే పేమెంట్. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టాండర్డ్ కాకుండా, పార్షియల్ కాకుండా రెసిడ్యువల్ క్లియరింగ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ 2 times ప్రెస్ చేయండి. రెసిడ్యువల్ ఐటమ్స్ లో జస్ట్ ప్రెస్ చేయండి స్పీడ్ గా. ఆటోమేటిక్ గా 30,000 లెస్, -30,000 ఆటోమేటిక్ గా అదే వచ్చేసి అమౌంట్ 20,000, అసైన్డ్ 20,000, నాట్ అసైన్డ్ 00. సేవ్. 2 times ప్రెస్ చేయండి. మధ్యలో టెక్స్ట్ తీసుకోండి. సేవ్. ఇప్పుడు వెళ్ళి FB L3 వెళ్ళి చూడండి. లిస్ట్ రిఫరెన్స్. ఓన్లీ KZ వాల్యూ మాత్రం మిగిలింది 30,000. ఇది కూడా టోటల్. దీంట్లో మళ్ళీ ఆఫ్ చేయొచ్చు, లేదంటే టోటల్ గా చేసేయచ్చు. టోటల్ గా చేసేద్దాం. చూసారా? అమౌంట్ ఎంటర్డ్ 30,000, అసైన్డ్ 30,000, నాట్ అసైన్డ్ 00. సేవ్. టోటల్ అమౌంట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు FB L3 వెళ్తే, L1 Lలోకి వెళ్తే 0, ఏముండవు. నో ఐటమ్స్ సెలెక్టెడ్. ఇప్పుడు క్లియర్ ఐటమ్స్ ఎక్కడ ఉంటాయి? క్లియర్డ్ ఐటమ్స్ లో ఉంటాయి. ఇక్కడ వెళ్ళి చూడండి. KR KZ, KR KZ, KR KZ. ఓకే. ఇలా ఈ విధంగా మనము వెండర్ మాన్యువల్ పేమెంట్ క్లియరింగ్ ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం చేసింది మాన్యువల్ క్లియరింగ్ చేసాం. APPలోకి వెళ్ళిన తర్వాత
ఒక 100 ఇన్వాయిస్లు ఉన్న ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ చేస్తాం. సో ఎస్ఏపిలో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. 100 ఇన్వాయిస్లు ఉన్నా 1000 ఇన్వాయిస్ ఉన్నా సింగిల్ క్లిక్ తో క్లియర్ చేయగలుగుతాం. ఆ ఫెసిలిటీ కూడా ఎస్ఏపిలో ఉంది. సో ఇప్పుడు మనకి ఓన్లీ ఫర్ మాన్యువల్ పేమెంట్ ఎలా చేయాలి, దానిలో స్టాండర్డ్ క్లియరింగ్ ఎలా చేస్తాం, రెసిజువల్ క్లియరింగ్ ఎలా చేస్తాం, తర్వాత మనకి పార్సల్ క్లియరింగ్ ఎలా చేస్తాం అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఓకే, సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్? ఈ అమౌంట్స్ క్లియర్ అవ్వాలి అంటే టాలరెన్స్ గ్రూప్ లోకి వెళ్ళి OB-A3 లోకి వెళ్ళి నువ్వు క్రియేషన్ చేయాలి. టాలరెన్స్ గ్రూప్ వెండర్స్ కి కస్టమర్స్ కి ఇద్దరికి వస్తుంది, ఇది వర్తిస్తుంది. ఇది చేస్తేనే, ఇది చేసి నువ్వు బ్యాక్ ఎండ్ లో XK02 లోకి వెళ్ళి వెండర్స్ కి అది నువ్వు అసైన్ చేస్తేనే అమౌంట్లు క్లియర్ అవుతాయి. లేదు అంటే అమౌంట్లు క్లియర్ అవ్వవు, గమనించాలి. ఓకేనా? ఎనీవన్? ఎనీ డౌట్స్ మా? ప్లీజ్ కన్ఫర్మ్. సబ్జెక్ట్ వినే కొద్ది చాలా బాగుంటుంది మా. యా, చెప్పండి బ్రదర్. నో సార్ అంటున్నా సార్. యా. రిమైనింగ్ మా? రిమైనింగ్ స్వామి మీ క్లియర్ అయిందా స్వామి? ఒకసారి ఫోన్ చేశారా బాబుకి? ఎస్ సార్, క్లియర్ అయింది. ఏం జరిగింది? ఎక్కడ ఇష్యూ అయింది స్వామి?